Hey guys, welcome back to our channel. So ఏంటి ఇంత ఓల్డ్ వ్లాగ్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను ఫోన్ చేంజ్ చేశాను, అందుకని చెప్పి వ్లాగ్ పోస్ట్ చేయడం కుదరలేదు. సో సడన్గా ఈరోజు ఆ ఫోన్లో ఇది కనిపించి వీడియో ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట. సో మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్కి పెద్దక్క దగ్గరికి వెళ్ళాం. సో ఎవరు లేరని చెప్పి అక్క దగ్గరికి అయితే వెళ్ళాం. ఆన్ ది వేలోని చాలా ఆకలి వేస్తుంది, 12 o'clock అవుతుంది. సో ఎక్కడ అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది కదా. సో అన్నవరంలో చికెన్ బిర్యానీ తిన్నాం. ఇది ఒక డాబా అనమాట, చాలా బాగుంది బిర్యానీ. మేము ఫ్రై బిట్ బిర్యానీ ఆర్డర్ చేసాం. సో అప్పుడే కొత్తగా పెట్టిన డాబా అనమాట. సరే ఎప్పుడు డాబా స్టైల్లో నేను ఎప్పుడు తినలేదు కదా అని చెప్పి అడిగితే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆపారు. ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చారు, బట్ అది అస్సలు క్లారిటీ లేదు, ఎందుకంటే ఫుల్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాప్చర్ చేసేస్తుంది. అందుకని చెప్పి నేనైతే మొత్తం ఆడియో అంతా రిమూవ్ చేసేసాను. సో మాట్లాడమంటే మాట్లాడలేదని తిట్టేస్తున్నాను అనమాట. ఎందుకు మాట్లాడలేదు వీడియోలో, అది కోపం వచ్చేసింది. సో ఇంకా చాలా ఆకలేస్తుంది. వెంటనే వాళ్ళు ఫ్రై బిట్ బిర్యానీ తీసుకురాగానే తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, సీరియస్లీ చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా వెళ్తే డెఫినెట్గా తినండి. దుర్గా డాబా లెఫ్ట్లో ఉంటుంది. మనం అన్నవరం ఎంట్రన్స్లోకి వెళ్ళాక లైన్గా చాలా డాబాస్ పెట్టేశారు, అందులో ఇది ఒక డాబా అనమాట. సో మేము చాలా బాగుంది. అదే అలా అయోమయంగా ఉన్నా కొంచెం బాగానే ఉంది ఫుడ్. ఏం తిన్నావు? బిర్యానీ, ప్రైవేట్ బిర్యానీ అడిగితే దమ్ బిర్యానీ వేసేసారు మా వాడు. టేస్ట్ అయితే బాగుంది. స్పీడ్గా చెప్పాలి, అంత స్లో కాదు, గట్టి చెప్పాలి. బాగుంది, చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. నర్సీపట్నం చాలా బాగుంటుంది, అంటే ఆ వెళ్ళే దారి అంతా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో మాకైతే నర్సీపట్నం చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా అక్క వాళ్ళు నర్సీపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి ఒక 6 months అవుతుంది. బావగారికి ట్రాన్స్ఫర్ ఎక్కడ రావాలో అని ఆలోచిస్తే నర్సీపట్నం అయితే బాగుంటుంది అని నేను అన్నాను. సో ఆయన నర్సీపట్నం వచ్చేసింది. కానీ అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉండవు కదా, అంటే విలేజ్ కాబట్టి అస్సలు ఫెసిలిటీస్ ఉండవు. నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఇదిగో ససియే చెప్పింది నర్సీపట్నం రావాలని చెప్పి, అలాగే నర్సీపట్నం వచ్చింది నన్ను తిట్టుకుంటా. ఫైనల్గా రీచ్ అయ్యాం. ఆయన చూసారు ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? సిగ్గుపడుతున్నాడు మా అక్క దగ్గర రావడానికి. బట్ సో గాయ్స్, మేము ఎక్కడికి వెళ్ళట్లే, ఇంట్లో చూడటం తీసుకుంటున్నాం. సో మేమైతే బిర్యానీ అవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. ముందు ఫుల్గా తినేసాక అప్పుడు లైటింగ్ అవన్నీ డెకరేట్ చేసుకుని పాప మోడ్స్ ఆకలికి నాకే. సో లైటింగ్ అవన్నీ డెకరేట్ చేసుకుంటాం. ఇప్పుడైతే మేము డిన్నర్ చేస్తాం. చూపించేసేసి అగ్గిపెట్టి ఇక్కడ అదే ఇక్కడ ఉన్నాను. విశాఖవాసులు 15 ట్రక్కులు చాలు 7 6 5 3 2 1 ఆయన 9 అక్కడే ఉంది. చాలా గుచ్చుకుంటుంది, చూసుకో. ఎన్టీవీ కూడా నమ్ముకుంది పిల్ల. లేదు లేదు అయితే తీసి పెట్టమ్మా, చేసిస్తాను. చిన్నది పెట్టమ్మా, మీ ఆయన పెట్టు. హ్యాపీ న్యూ ఇయర్.
దగ్గర నుంచి పెళ్లి బాగా అయిపోయి ఇంకా నెక్స్ట్ డే అంటే Jan 1 మార్నింగే మేమైతే లంబసింగ్కి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ నైట్ 1 o'clock స్టార్ట్ అవుతారు అందరూ లంబసింగ్. నర్సీపట్నం నుంచి చాలా దగ్గర కాబట్టి 40 kilometers కాబట్టి మేమైతే మార్నింగ్ 4 కనుక్కుని 5:30కి స్టార్ట్ అయ్యాం. రోడ్ అంతా కూడా ఇలా చీకటిగానే ఉంది, ఎవ్వరూ లేరు అండ్ చిన్న లైట్ లేదు, ఒక మనిషి కూడా కనిపించట్లేదు. సో కార్లో వెళ్ళడం సేఫ్ అని అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ అట్ సేమ్ టైం చాలా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్లో వెళ్ళడమే సేఫ్. అండ్ ఫుల్ ఘాట్ రోడ్. నేను ఇప్పుడు దాకా లంబసింగ్ చూసిన వీడియోస్లో ఎవ్వరు కూడా ఘాట్ రోడ్ మెన్షన్ చేయలేదు. చాలా ఘాట్ రోడ్ ఉంటుంది. అంటే చాలామందికి పడదు కదా ఘాట్ రోడ్లో వెళ్ళడం, వామిటింగ్స్ అవి అయిపోతాయి. సో చాలామంది చెప్పలేదు ఇప్పుడు వచ్చే ఏ వీడియోలో కూడా. సో నేనైతే చెప్తున్నాను, ఘాట్ రోడ్ ఉంటుంది. సో చాలా మలుపులు ఉంటాయి. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇన్ కేస్ మీకు వామిటింగ్స్ అవి ఉంటే ముందుగానే నిమ్మకాయలు అవి పట్టుకెళ్ళండి. ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఇలా ఒక అమ్మవారి గుడి ఉంటుంది. లెఫ్ట్ ఆర్ రైట్ అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. సో మనం లెఫ్ట్లో అయితే వెళ్ళాలి. అండ్ చాలా మంచుగా ఉంది కాబట్టి దారి అయితే అసలు తెలియట్లేదు మాకు. సో ఇంకక్కడ నుంచి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్ అన్నాను బై మిస్టేక్. సో అక్కడ నుంచి అయితే వెళ్ళాము. మేము యాక్చువల్లీ కొంచెం ముందుకు వెళ్ళిపోయాము, ఎందుకంటే చీకట్లో మేము రైట్ తిరగాల్సింది, ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయాము. అండ్ చూసారు కదా, మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. న్యూ ఇయర్కి జనం అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్గా మంచు ఉందన్నమాట. సో చాలా కష్టమైపోయింది. చిన్న మనిషి కూడా కనిపించట్లేదు. అండ్ అక్కడక్కడ ఒక కార్ లైట్ ద్వారా ఇంకొక కార్ అయితే వస్తుంది. అంటే ముందు వాళ్ళ కార్ చూసుకుని వెనకాల వాళ్ళ కార్ వస్తుంది అనమాట. అంత దారుణమైన చీకటి. సో మేము అలా ట్రావెలింగ్ యాక్చువల్లీ లంబసింగ్ పక్కనే వనజాంగి సమ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, దానికి కూడా వెళ్దాం అనుకున్నాం. లంబసింగ్కి వెళ్ళి వచ్చేసరికి మా పూజక్క ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. సో ఇంక మేము ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు, అలానే ఉండాము. చూసారు కదా ఎంత బాగుందో, వే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ అలానే భయంకరంగా ఉంది. ఫుల్గా అక్కడికక్కడ పార్టీస్ జరుగుతున్నాయి, ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటారు. సో ఇక్కడ ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. మనం స్టే చేయడం బెస్ట్. యాక్చువల్లీ లంబసింగ్ ఎంత దగ్గర అయినా సరే 1 hourలే కదా అని చెప్పి నెమ్మదిగా రావడం కన్నా ముందు రోజు వచ్చి నైట్ అక్కడ స్టే చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో క్యాంప్ ఫైర్ అవి వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే ఊరంతా చూసి వెళ్ళడం బెస్ట్ తప్ప ఇలా 1 hourలో రావడం ఇట్స్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్. అంత సేఫ్ కూడా కాదు, అంత త్వరగా వచ్చి మళ్ళీ వెంటనే రిటర్న్ జర్నీ చేయడం. సో ఎంత వెళ్తున్నా ఇంకా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది తప్ప దారి అయితే తెలియట్లేదు. చీకట్ల వల్ల బోట్స్ కూడా ఏం కనిపించట్లేదు. మేమైతే చాలా భయంగా వెళ్ళాం. అండ్ బావగారికి చాలా భయం, అంటే ఇలాంటి ప్లేసెస్ అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించారు. బట్ మా కోసం అయితే వచ్చారు. చూసారు కదా ఎంతమందో. అది మార్నింగ్ 5-6 అవుతుంది అనుకుంటా, ఇంకా అలానే ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాక చూస్తేనేమో అక్కడ ఎక్కువ ఈ అల్లం అవి బాగా సేల్ చేస్తున్నారు. దుంపలు ఇంకా వేరుశనగలు అవన్నీ కూడా బాగా సేల్ చేస్తున్నారనమాట. సో షాపింగ్ అంటే పూజ ముందు ఉంటుంది కాబట్టి ముందే షాప్ చేసేస్తుంది అన్నీ. యాక్చువల్లీ నేను వ్యూ పాయింట్ ఎందుకు చూపించలేదు అంటే, మేము వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవుతుందంట. అప్పటికే మార్నింగ్ 7:30 అయిపోయింది. 6:30 కల్లా సన్ రైజ్ వచ్చేయాలి. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే సన్ రైజ్ రాలేదు. ఆ వాళ్ళు వచ్చేటప్పటికి 11 o'clock అయిపోద్ది అన్నారు. సో మేమైతే ఇంకంతసేపు ఉండలేము కదా, మొత్తం డే అంతా అక్కడే స్పెండ్ చేయడం కష్టం కదా. సో అందుకని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, లంబసింగ్ వెళ్ళాక మనం నడవాలి 2 to 3 kilometers పైకి నడవాలి హిల్స్ వ్యూ పాయింట్ చూడడానికి. కానీ ఇప్పుడు వాళ్ళు వేసేసారు. వేలో అంటే కొంచెం ఇలా కొండనంతా తవ్వేశారు. జీప్స్ అయితే వెళ్తున్నాయి. వాకబుల్ అస్సలు సజెస్ట్ చేయను నేను వాక్ చేయమని. అండ్ జీప్కి ఒక పర్సన్కి 100 అనమాట. చాలా 2 kilometersకి 100 rupees ఏంటో అనుకున్నాను. బట్ నడిచే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది చాలా కష్టం. కర్రలు అవి పట్టుకుని నడుస్తున్నారు. ఇప్పుడిప్పుడే తవ్విన కొండ కదా, చాలా డేంజర్ యాక్చువల్లీ. సో కానీ మేమైతే వెళ్ళిపోయాం. సో పర్ పర్సన్కి 100
పర్వాలేదు, ఈ డిస్టెన్స్ మనం నడవలేము ఎందుకంటే ఇది ఎగుడు దిగుడుగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం చీకటిగా ఉంది కదా. సో చాలామంది ఈ జీప్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. పర్ హెడ్ 100 అనమాట. సో నాకు తెలిసి ఇప్పుడు ఈ రీసెంట్గా వెళ్ళే వాళ్ళకైతే ఐ థింక్ ఇప్పటికి రోడ్ వేస్తుంటారు. అప్పుడే మేము వెళ్తున్నప్పుడు మొత్తం అంతా తవ్వుతున్నారు అనమాట. చూసారు కదా, అటు చూస్తే లోయలా ఉంది, ఇటు చూస్తే జీప్లు ఆ చిన్న వేలోనే వెళ్ళిపోతున్నాయి. వ్యూ పాయింట్ చూడాలంటే ఖచ్చితంగా నడవాలంట. ఇంతకుముందు అయితే మొత్తం చాలా వీడియోస్లో చూసాను నడుస్తున్నారు, బట్ ఇప్పుడైతే పీస్ఫుల్గా మనకి రోడ్ వేసేసారు. సో రోడ్ అంటే ఇలాంటి దారి వేశారు. సో దట్ ఈస్ ఫైన్. ఈ రోజు అయితే సన్ రైజ్ రాలేదు, సో అందుకని చెప్పి మేము రిటర్న్ అయిపోతున్నాం. 10 అయినా కూడా సన్ రైజ్ రాదంట. సో చాలా మంచిగా ఉంది, మీరు చూడొచ్చు. అంతా చూపించి ఇంత చలిలో వెళ్ళడం చాలా బాగుంది. సో మేము రిటర్న్ అయిపోతున్నాం. బుజ్జి, నువ్వు సాడ్ ఫీల్ అవుతున్నావా? దేనికి? మంచి లేదు కదా? మంచి లేదా? ఐ మీన్ సన్ రైజ్ లేదు కదా? రాలేదు. 8 అవుతుంది టైం, అయినా రాలేదు. ఇంకేలాగా ఉంది మంచు. 7:24 ఇంకో సండే. అరే ఆగిపోయింది. లేట్ అవుద్ది వచ్చినప్పటికి. ఇప్పుడు ఏమన్నా ఏంటిది అన్నా, సన్ రైజ్ వస్తుంది కదా 8 ఇక్కడ దాకా టైం పడుతుందా? 11 అయిపోద్ది. 11 అవుద్దంట. పైకి వచ్చేసింది కాబట్టి టైంకి క్లియర్ ఇలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది మంచు. అదే అంటే ఎండ వచ్చిన తర్వాత మంచు అలా కరుగుతూ అలాగా ఒక పొగలా ఉంటుంది అన్నమాట. ఇది అక్కలేరు మంచి స్పాట్లు. ఇదే మన ఎవరితో కాదు, సింగిల్గా మన ఇద్దరు అలా రావాలి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా లేట్ అయ్యిద్దన్నారు. ఇంకెందుకులే అని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోయాం. అక్కడ టోల్ గేట్ కూడా ఉంటుంది, సమ్ 20 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. సో దాని తర్వాత వ్యూ పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్ బాయ్.